హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ కోడ్ పేజ్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఫంక్షన్స్. అసలు ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము, అండ్ ఫంక్షన్స్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, అండ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని కోడ్ అనేది చాలా ఆర్గనైజ్గా ఉండిద్ది అండ్ రీడబుల్గా ఉండిద్ది, మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంక్షన్స్ని అసలు మనం ఎలా డిఫైన్ చేయాలి. ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటాము పైథాన్లో. ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ ఉండిద్ది అండ్ పెరాన్సిస్ ఉంటాయి, కాలన్ ఇచ్చేసేస్తాము. కింద బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా ఆ స్టేట్మెంట్స్ అన్ని రాసేసేసి ఫంక్షన్ని కాల్ చేస్తాము. నెక్స్ట్ ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బుల్టిన్ లైబ్రరీ ఫంక్షన్స్, ఇంకోటి యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. బుల్టిన్ లైబ్రరీ ఫంక్షన్స్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్గా ఫంక్షన్స్ అనేవి పైథాన్లో ఉంటాయి. సపోజ్ ఎలా అంటే లెంత్ ఆఫ్ ఫంక్షన్ కావచ్చు, ఇంట్ ఆఫ్ ఫంక్షన్ కావచ్చు, ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ కావచ్చు, ప్రింట్ ఆఫ్ అనే ఫంక్షన్ కావచ్చు. ఇలా ఇన్బిల్ట్గా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే యూజర్ ఓన్గా క్రియేట్ చేసుకుంటాడు ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం. నెక్స్ట్ ఇందులో వచ్చేటప్పటికి కాంపోనెంట్స్ అని చెప్పాను కదా, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ ఉండాలి, పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు, ఫంక్షన్ బాడీ ఉండిద్ది, రిటర్న్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫంక్షన్ కాల్. ఇవన్నీ ఒక ఫంక్షన్, మనం ఫంక్షన్స్ టాపిక్ యూజ్ చేసి ఏదైనా కోడ్ రాయాలి అన్నప్పుడు ఇవన్నీ కన్ఫామ్గా ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి సింటాక్స్ చూడండి. ఇక్కడ డెఫ్ అనేది ఏంటంటే కీవర్డ్, ఫంక్షన్ నేమ్ పాస్ చేసాము, పెరాన్సిస్లో పారామీటర్స్ పాస్ చేయాలి, కాలను మన స్టేట్మెంట్స్ ఏవైతే కావాలనుకున్నామో అవి ఫంక్షన్ బాడీలో రాస్తాము, నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాము. ఇది సింటాక్స్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను. డెఫ్ అనేది కీవర్డ్, యాడ్ అనేది నా ఫంక్షన్ నేము, పెరాన్సిస్లో ఎక్స్ కామా వై అని చెప్పేసి తీసుకున్నాను, అవి రెండు నా పారామీటర్స్. ఇక్కడ కాలన్ ఇచ్చేసేసి నేను ఏం పర్ఫామ్ చేయాలి, ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకున్నాను కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి ఫంక్షన్ బాడీలో ఎక్స్ప్రెషన్ రాశాను, రిటర్న్ నాకు జెడ్ ప్రింట్ అవ్వాలని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఇంతవరకు ఓకే. మనకి ఫంక్షన్ అవుట్పుట్ రావాలి అంటే మనం డెఫినెట్గా ఫంక్షన్ని కాల్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే కింద ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి మన ఫంక్షన్ నేమ్లో 2 నెంబర్స్ని పాస్ చేసేస్తాం. ఎక్స్ వై అని చెప్పేసి 2 పారామీటర్స్ తీసుకున్నాం కాబట్టి 2 పారామీటర్స్ని పాస్ చేసేసి ప్రింట్ చేయమంటే అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చింది. ఇది ఫంక్షన్స్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్తో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను వితౌట్ పారామీటర్స్ అని చెప్పేసి డెఫ్ అని చెప్పేసి కీవర్డ్ తీసుకొని ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేటప్పటికి my_function ఫంక్షన్ నేమ్ పారాన్సిస్ కాలన్ ఇచ్చేసేసి ప్రింట్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను, హలో ఫ్రమ్ యర్ ఫంక్షన్ అని చెప్పేసి. ఇప్పుడు my_function ఆఫ్ అని చెప్పేసి పారాన్సిస్ క్లోజ్ చేశాను కదా, అంటే నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్లో ఏ ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేసిద్ది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది వితౌట్ పారామీటర్స్. నెక్స్ట్ ఇది విత్ పారామీటర్స్తో రాశాను. సేమ్ డెఫ్ ఫంక్షన్ తీసుకున్నాను, my_function నేమ్ అని చెప్పేసి లోపల పారామీటర్ పాస్ చేశాను, ఎఫ్ నేమ్ అంతా ఒక పారామీటర్ని పాస్ చేసేసి కాలన్ ఇచ్చేసాను. కింద ప్రింట్ స్టేట్మెంట్లో ఏం చేశానంటే ఎఫ్ నేమ్ అని చెప్పేసి ఇచ్చాను, ఎఫ్ నేమ్ని పాస్ చేశాను. అప్పుడు ఈమెయిల్, ఇక్కడ నా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం పారామీటర్ పాస్ చేస్తే పక్క ఆ పారామీటర్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే ఈమెయిల్ అని చెప్పేసి కొన్ని నేమ్స్ పాస్ చేయడం అని చెప్పేసి చేస్తాము. ఇక్కడ ఏదైతే పారామీటర్ పాస్ చేసామో ఈఎంఐఎల్ అని చెప్పేసి ఇచ్చాం కదా, ఆ నేమ్ అనేది మనకి ప్రింట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి డిఫాల్ట్గా కూడా మనం పారామీటర్స్, ఆల్రెడీ మనం వితౌట్ పారామీటర్స్ చూసాము, విత్ పారామీటర్స్తో చూసాము, ఎక్స్ కామా వై అని చెప్పేసి పంపించుకున్నాము, ఎఫ్ నేమ్ అని పంపించాము. అలా పారామీటర్స్ పంపించాము, కానీ అక్కడ వాల్యూస్ ఏవి మనం డిక్లేర్ చేయలేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్స్లోనే డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్